టీవీ వరంగల్. మనం హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం. మనం చూడొచ్చు దాదాపు శైవ క్షేత్రాలకు ఉమ్మడి కాకతీయుల జిల్లా నుంచి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక శైవ క్షేత్రాలు లక్షలాది మంది భక్తులతో అలరాలుతున్నాయి. కురవి వీరభద్రస్వామి కావచ్చు, రామప్ప కావచ్చు, ఐనవోలు కావచ్చు, హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయం కావచ్చు, మిగతా అన్ని దేవాలయాలు కూడా తెల్లవారుజాము నుండే ఎప్పుడు అభిషేకాలు లింగోద్భవ కాలం వరకు కంటిన్యూగా కొనసాగుతాయి. తెల్లవారు నుంచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు రోడ్డు అవతలి వరకు కూడా క్యూ లైన్లో కూడా పెద్ద ఎత్తున నిలబడ్డారు. దాదాపు చాలా వరకు అంటే క్యాంపస్ బయటికి దాటి ప్రాంగణం బయటికి దాటి చాలా మంది కూడా నిలబడడం జరిగింది. వేలాది మంది కూడా ప్రత్యేక శీఘ్ర దర్శనం కావచ్చు, 100 రూపాయల టికెట్ సంబంధించింది కావచ్చు, లేకపోతే దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు వేరువేరు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేసినా దాన్ని భక్తుల ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ఇక్కడి నుంచి మనం ఒక్కసారి కళ్యాణ కార్యక్రమానికి వెళ్తాం. అక్కడ కూడా లక్షలాది మంది భక్తులు ఇంకా క్యూ లైన్లోనే ఉన్నారు. మనం హన్మకొండలోని రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో గర్భగుడి ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటికే మహాన్యాస రుద్రాభిషేకాలు తెల్లవారుజాము నుండి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దాదాపు 1 గంట కావస్తుంది. ఇప్పుడు తెల్లవారుజామున ప్రారంభమైన మహాన్యాస రుద్రాభిషేకాలు అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కూడా కంటిన్యూగా కొనసాగే ఉన్నాయి. ఇప్పటికే ఆలయ వర్గాలు భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ లక్షలాది సంఖ్యలో వస్తున్న భక్తులను మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ప్రత్యేకంగా ఈసారి పాసులను నియంత్రించారు, తర్వాత విఐపి పాసులను పూర్తిగా నియంత్రించారు. దీనికి సంబంధించిన క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను మాత్రం ఏమాత్రం నియంత్రించలేకపోతున్నాయి. అక్కడ అడపాదడప ఘర్షణలు కావచ్చు, లేకపోతే భక్తుల ఆగ్రహం కావచ్చు మిన్నంటున్నాయి. అయినప్పటికీ కూడా వాలంటీర్లు కావచ్చు, లేకపోతే పోలీసు వర్గాలు కావచ్చు, స్థానిక పోలీసు సిబ్బంది కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వీరంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి తదితర వీఐపీలు వచ్చారు. సాయంత్రం శివ కళ్యాణం జరుగుతుంది. రాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు, వీటితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వందలాది మంది పిల్లలు కూడా దీనిలో కళాకారులు పాల్గొంటున్నారు. మొత్తం మీద మాత్రం మిగతా శైవ క్షేత్రాలతో పాటు హన్మకొండలోని చారిత్రక ఆలయం కాబట్టి హన్మకొండ చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో మనం ఉన్నాం. మనకు తెలుసు రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి ఉత్సవాలు అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో నిజంగా భక్తులను కంట్రోల్ చేయడం కానీ, ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం కానీ ఒక కత్తి మీద సాము లాంటిది. మరి అయినప్పటికీ కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఎలాంటి భక్తులకు ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ క్లియరెన్స్ అంటే 1 వే పెట్టకుండా 2 వైపులా కూడా వాహనాలు మళ్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో తెల్లవారుజాము వరకు ఈ భక్తుల సంఖ్య ఇట్లాగే ఉండే పరిస్థితి ఉంది. హన్మకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి గారు మనతో ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణ గురించి ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, కంట్రోల్ గురించి ఎట్లా చేస్తున్నారు చెప్పండి. ముందుగా ట్రై సిటీలో ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం మేము 60 మంది 2 షిఫ్ట్లుగా ఏర్పడి ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి స్టార్ట్ చేసినాం. ఇది రేపు ఉదయం 8 గంటల 9 గంటల వరకు కొనసాగుతుంది. సాధ్యమైతే మేము ప్రజలను దగ్గరగా తీసుకొచ్చేసి వాళ్ళ త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు వెళ్ళిపోయే విధంగా ఎటువంటి డైవర్షన్స్ లేకుండా మార్నింగ్ 3:30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తాం. సాయంత్రం కూడా ఇదే కంటిన్యూ చేస్తాం. నైట్ కనుక క్రౌడ్ కంప్లీట్గా రోడ్ల మీకు వస్తే తప్ప లేకుంటే డైవర్షన్ అనేది ఉండదు. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే సాధ్యమైనంతవరకు మీ వెహికల్స్ పెద్ద వెహికల్స్ అయితే కనుక అవకాశం ఉన్నంతగా బయట పార్కింగ్ చేసుకుని నియరెస్ట్లో మేము చూపించిన ప్లేసెస్ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ అయితే ఉన్నాయో అక్కడ పెట్టుకుని వస్తే మీరు కూడా త్వరగా కళ్యాణం చూసుకుంటారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఈ వెహికల్ ఇక్కడ పెడితే పార్కింగ్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అలా చూసుకొని పార్క్ చేయండి. ఒక సింగిల్ లైన్ పార్కింగ్ కూడా అలో చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తీసేయని చెప్పట్లేదు. ఖచ్చితంగా మేమే ఒక వైట్ లైన్ పోస్తున్నాం. వైట్ లైన్ లోపల పార్కింగ్ చేసుకుంటే హ్యాపీగా వాళ్ళు వెళ్ళి రావచ్చు, టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సార్, అంటే సివిల్ పక్కన పెడితే ట్రాఫిక్ పోలీసుల విషయంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగడం లేదు, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ 2 వీలర్స్ పార్కింగ్ సెలవైనప్పటికీ కూడా షాపుల ముందు ఏర్పాటు చేసిన వాటిని ఎట్లా నియంత్రిస్తారు? వాటి కోసం ప్రత్యేకంగా ఒక వైట్ లైన్ పోయించడం జరిగింది సార్. ఎందుకంటే మనం ప్రతి వెహికల్ దగ్గర మనం ఉండి పెట్టించలేం కాబట్టి వాళ్ళకి ఇండికేషన్ ఉండాలని చెప్పేసి మార్నింగ్ 3:30కి ఒక వైట్ లైన్ పోస్తాం. వైట్ లైన్ లోపల కార్ కానీ 2 వీలర్ కానీ కంపల్సరీగా షాపుల వాళ్ళకి కూడా మేము ముందే చెప్పాం 2-3 డేస్ ముందు నుంచే. ఈ రోజు కాస్త షాపులు కాస్త ఎందుకంటే హాలిడే వచ్చింది, సండే వచ్చింది, ఫెస్టివల్. సో అందుకని షాపులు మీరు కూడా మా సహకరని చెప్పి వాళ్ళందరూ కూడా షాపులు చాలా వరకు క్లోజ్ చేశారు. కొన్ని షాపులు ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళ ముందు పెట్టినప్పటికీ వాళ్ళు సహకరిస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. సార్, లాస్ట్లీ చెప్పండి, రాత్రి 7 తర్వాత ఇంకా భక్తుల సంఖ్య బాగా పెరుగుతుంది. దీనికి ఏం ప్రికాషన్ తీసుకుంటున్నారు? దీనికి ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సుల మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఆర్టీసీ బస్సులు మెయిన్ పెద్ద బస్సులు కాబట్టి ఆర్టీసీ బస్సులు, కమర్షియల్ వెహికల్స్, వ్యాన్స్, ట్రాక్టర్స్, జేసీబీలు, డీసీఎం లాంటి వెహికల్స్ ఏవి కూడా రాకుండా కంట్రోల్ చేసి ఓన్లీ ఈ ఏదైతే దర్శనం కోసం కళ్యాణం కోసం వస్తారో వాళ్ళ వెహికల్స్కి ప్రయారిటీ ఇస్తూ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. మరీ ఎమర్జెన్సీ అయితే కనుక పెద్ద వెహికల్ తప్ప చిన్న వెహికల్స్ అన్నింటి అలౌ చేస్తే పెద్ద వెహికల్స్ మాత్రం డైవర్షన్ చేస్తాం.